ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు పట్ల రాజుకి ఏమి కలిగిందంట? దయాదాక్షిణ్యములు పొందెను. దయాదాక్షిణ్యం అంతేగాని ఏదో అందంగా, ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా కనపడలేదు ఎస్తేరు. ఏం కలిగిందంటే రాజుగారికి దయాదాక్షిణ్యం. అంటే మరి ఆ ఎస్తేరు ఎందుకు అలా కనపడిందంటే కారణం ఒకటే. ఆమె యొక్క వివాహానికి ఒప్పుకునేది కూడా కారణం ఒకటే. ఎందుకంటే తన స్వజనుల్ని కాపాడుకోవాలని, తన స్వజనుల్ని క్షేమము కోరుతూ ఆ దుఃఖము, బాధ, ఆవేదన ఆమెలో ఉంది కాబట్టి ఆమె అందరిలాగా ఆకర్షించడానికి, అందరిలాగా ఉండడానికి ఆశపడలా. ఆమె ప్రత్యేకంగా ఉండింది, ఆమె డిఫరెంట్గా ఉండింది. అంతమంది కన్యకల్లో ఎస్తేరునే కోరుకున్నాడు. ఎవరు? ఈ అహష్వేరోషు మహారాజు. ఒకటే చెప్పాను కదా కారణం. ఆమెలో బాధ ఉంది, ఆమెలో దుఃఖం ఉంది, ఆమెలో కన్నీరు ఉంది. తన స్వజనులు చెరగొనబడ్డారు. వాళ్ళ కోసమే ఆమె రాజుకి భారీగా అనుకుందే కానీ రాజు కాడు పోయి సుఖించుదామని, సుఖభోగాలు తులతూగదామని ఆశతో, ఆకాంక్షతో ఎస్తేరుని ఎంట్రీ ఇవ్వలేదండి స్వయంవరానికి. ఒకటే కారణం ఏంటి తెలుసా? నేను ఎన్నుకోబడితే నా ప్రజలు క్షేమంగా ఉంటారు. నేను ఎన్నుకోబడితే నన్ను ఎన్నుకున్న వ్యక్తి క్షేమంగా ఉంటాడు. వారు క్షేమము కోరుతామంది, రాజు క్షేమం కూడా కోరింది. కాబట్టే రాజుగారికి అందం ఆకర్షించలా. ఏమని రాసింది అక్కడ? ఆ కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందిన అతని వలన అందరూ చూశాడు రాజు అహష్వేరోషు. కానీ ఎస్తేరు చూసినప్పుడు డిఫరెంట్గా ఉంది. ఎస్తేరు ఏమనిపించిందో రాజుకి అందరికన్నా? ఆమెను మెచ్చుకున్నాడు, తల మీద కిరీటం పెట్టాడు, నువ్వే నా రాజని చెప్పేశాడు. ఆమె వివాహం చేసుకోవడానికి కారణం ఒకటే, తన వాళ్ళు క్షేమం కోసం, తన ప్రజలు క్షేమం కోసమే వివాహం చేసుకుంది. కానీ ఇంకవే కారణము ఏం లేదండి. ఆమె అంటే రాజుకి ఇష్టమైంది. ఆమె ఏమి అడిగినా రాజు చేస్తాడు. ఒకసారి ఎందుకు ఎంట్రీ ఇస్తే అని అన్నాడు, ఏమి కావాలమ్మా నీకు? రాజ్యంలో సగం రాసేయమంటావా? ఏం కావాలని అడగండి. ఎందుకు తెలుసా? ఆమె అంటే ఆయనకి ఇష్టం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు నేనంటే ఇష్టం. కాబట్టి మనం ఏమడిగిన దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకునింది ఈ లోక భోగాల్ని ఆశించడానికి కాదు, ఈ లోక భోగాల కోసం అనిపించడానికి కాదు. కొడుకు పెళ్ళి అవుద్ది, కూతురికి పెళ్ళి అవుతుంది, బిడ్డలు పుడతారు, మంచి ఉద్యోగం దొరకదని కాదు మనం దేవుడిని నమ్ముకునింది. ఎందుకని? దేవుడితో సదాకాలం జీవించాలని, తన కుటుంబాన్ని అంతటిని దేవుడిని చూసుకోవాలని ఆశపడి దేవుడిని నమ్మాం. అహష్వేరోషు అంగీకరించాడు ఎవరిని? ఎస్తేరుని. దేనికోసం తెలుసా? ఆమెలో ఉన్న ఆ బాధ, ఆవేదన ఆమెలో ముఖంలో కళ తీసుకొచ్చి పెట్టింది. దేవుని కళ వచ్చింది. కాబట్టే ఆమెని అహష్వేరోషు ఎన్నుకున్నాడు. ఈరోజు మనందరం కూడా దేవుడు అంగీకరించాలన్నా, ఒప్పుకోవాలన్నా మనకంటూ ఒక బాధ ఉండాలి. ఏం బాధ? నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నేను దేవుడు నమ్ముకోవడం ద్వారా నా బిడ్డలకు క్షేమంగా ఉండాలి, నన్ను నమ్ముకున్న అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కరు నాశనం అయిపోకూడదు, ఏ ఒక్కరు దారి తొలగిపోకూడదు, ప్రతి ఒక్కరిని దేవుళ్ళు ఉండాలనే కోరిక, ఆశ మనలో ఉంది. కాబట్టి దేవుడికి మనము అంగీకరించబడ్డాం. అంతే కారణం.
దేవుణ్ణి ఎందుకో నమ్ముకోకూడదండి. యేసయ్య కూడా హెబ్రీ రాసిన పత్రికలో ఉంది, శరీరధారణ దినాలలో మహారోధంతోనూ కన్నీటితోనూ ఉన్నాడు కాబట్టే ఆయన్ని దేవుడు అంగీకరించాడు. ఈరోజు ఆ యేసయ్యని కలిగిన మనం అందరం కూడా ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా యేసయ్యలాగా నశించిపోతున్న ఆత్మల కొరకు ఏ రీతిగా దేవుడు కన్నీరు కార్చాడో అదే రీతిగా మనం కూడా మన కుటుంబ సభ్యుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసము మనం కూడా బాధపడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అప్పుడు అడుగుతాడు, ఎవరి కోసం ప్రాణం చేస్తున్నావు అమ్మా? వాళ్ళు బాగు చేయాలా, వాళ్ళు బాగుపడాలా, తప్పనిసరి చేస్తా అంటాడు. ఆశోషుడు అదే అన్నాడు కదా ఎస్తేరు పోయినప్పుడు, ఏం కావాలి, రాజ్యం సగం ఏమంటా అంటున్నాడు. ఎందుకంటే ఆమె ఇష్టం ఆశోషుకి. ఈరోజు మనం కూడా దేవుడికి ఇష్టంగా ఉంటే మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడండి. ఏదైనా దేవుడు ఇస్తాడు. అయ్యా ప్రభువా, నా కుమార్తెని సాతానుడు లోకం మళ్ళించి నాకు దూరం చేస్తున్నాడు అయ్యా అని చెప్పు, అని లేపేస్తాడు. అయ్యా, నా కుమారుని సాతానుడు త్రాగుబోతనానికి తిప్పుతున్నాడయ్యా, నాకు దూరం చేస్తున్నాడయ్యా, నాకు అవమానకరం బతకనిస్తున్నాడయ్యా అని చెప్పు దేవుడికి లేపడేస్తాడు. హామాన్ని లేపేస్తాడు అహష్వేరోషు. ఎందుకు తెలుసా? ఎస్తేరుకి విరుద్ధంగా ఉన్నాడు హామాన్. అందుకే ఆ శత్రువుని ఉరిదీసి పడేశాడు. ఎవరో అహష్వేరోషు. ఎందుకు తెలుసా? అహష్వేరోషుకి ఎస్తేరు అంటే ప్రాణం, ఆశ. ఎస్తేరు అహష్వేరోషుని ఏదో టెక్నికల్గా ఆకర్షించలా, దైవికంగా ఆకర్షించింది. కాబట్టి ఏమడిగిన ఇస్తామండి. ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం కాబట్టి మనం ఎవరిని అడిగినా, ఎవరి గురించి ప్రాణం చేసినా, ఎవరి గురించి చెప్పినా, అయ్యా నేనైతే మందినికి వస్తున్నాను, నా భర్తని రాలేదయ్యా, నా భర్త రాలేకపోతుండే ప్రభు అని నువ్వు ప్రభుకి మొరపెట్టినావనుకో, నీ భర్త కూడా నీ జతలో నీతో పాటు నీ పక్కలో మందిలో కూర్చోబెడతాడు. భార్య భర్త ఇద్దరు కలిసి ఒక తల్లిదండ్రులుగా, అయ్యా నా బిడ్డలు రావడం లేదని ఏడ్చావనుకో, బిడ్డ కూడా నీతో పాటు మందిలో కూర్చోబెడతాడు. నీతో పాటు కలిసి, ప్రభువా మేమందరం ఇంట్లో కలిసి ఉంటున్నాం, కాకుండా లేకపోతే బిడ్డలు దూరంగా ఉంటున్నారయ్యా, ఎందుకో బిడ్డలు మా మాట వినట్లేదు ప్రభా, నువ్వు కన్నీరు కాచావనుకో, నువ్వు అంటే దేవుడికి ఇష్టం కాబట్టి నీ ప్రార్థన దేవుడు వింటాడు. అది ఎవడో చెప్పు అంటాడు. నీ బిడ్డను పాటు చేసేది ఎవరు, నీ కుమార్తెని పాటు చేసేది ఎవరు చెప్పు నాకు అంటాడు యేసుక్రీస్తు ప్రభు అహష్వేరోషులాగా. ఎందుకు ఈరోజు నువ్వు ప్రార్థించకూడదు? దేనికోసము ఎస్తేరు రాణి అంతఃపురంలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుసా? తన వారి కోసం, తన ప్రజల కోసం. ఈరోజు ఎందుకు దేవుడు నువ్వు నమ్ముకున్నావు తెలుసా? ఒకటే కారణం, నీ కుటుంబం బాగుపడాలని, నీ బిడ్డలకు బాగుపడాలని.